Welcome back to One TV News with me, Isma. On the third death anniversary of former Chief Minister K. Rosaya, Telangana Chief Minister Revanth Reddy paid heartfelt tributes at a ceremony held at HICC Madhapur. Reddy praised Rosaya's discipline, statesmanship and his decades-long service to the public. He specifically acknowledged Rosaya's exceptional financial management as the finance minister of undivided Andhra Pradesh, which left Telangana as a surplus budget of Rs 16,000 crore at the time of its formation. Reflecting on his early days in the Legislative Council, Reddy shared how Rosaya, despite being from the opposition, had encouraged him during his first address in the council, showing his commitment to preserving its dignity. ఉమ్మడి రాష్ట్ర శాసన మండలి సభ్యులు దయానంద్ గారిని, అదేవిధంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారిని, చాలామంది ప్రముఖులు, ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో మాతో పాటు శాసనసభ్యులుగా పనిచేసిన మిత్రులు జగ్గయ్యపేట శాసనసభ్యులు తాతయ్య గారు, రాంబాబు గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా గణేష్ మాజీ శాసనసభ్యులు నిజామాబాద్ గారు, చాలామంది మిత్రులు, చాలా సంవత్సరాలైంది వాళ్ళందరినీ కలవక. ఇతర రాజకీయ కార్యక్రమాలలో ఉంటూ రకరకాల నేపథ్యంలో మిత్రులందరినీ కలవక చాలా సంవత్సరాలైంది. ఈరోజు ఈ వేదిక మీద రోసయ్య గారి వర్ధంతి సందర్భంగా మా సహచర ప్రజాప్రతినిధులను, ఆర్యవైశ్య సభ్యులను, కుటుంబ సభ్యులందరినీ కలుసుకోవడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం ద్వారా గతంలో రోసయ్య గారితో మాకున్న అనుబంధం, శాసన మండలిలో, శాసనసభలో వారితో పోటీ పడి ప్రసంగించాలన్న ఆలోచన స్ఫూర్తిని వారు మాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక మాట ఈ వేదిక మీద నుంచి నేను అధికారికంగా చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే 16 సార్లు రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఒక నిబద్ధతను, ఆర్థిక పరంగా ఒక క్రమశిక్షణను వారు పాటించారు. కాబట్టే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా 16,000 కోట్ల రూపాయలతో మిగులు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని చెప్పి నేను ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. 2007 సంవత్సరంలో మొట్టమొదటిసారి శాసన మండలిలో నేను ప్రవేశించినప్పుడు, సభలోకి వెళ్ళినప్పుడు ఒక పక్కన చుక్కా రామయ్య గారు, ఇంకొక పక్కన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ప్రభుత్వ పక్షాన ఆర్థిక మంత్రిగా రోసయ్య గారిని చూస్తే ఒకలాంటి భయం. ఏం మాట్లాడితే ఏం తప్పు పడతారో, మనం మాట్లాడే మాటల్లో ఏ తప్పు మాట్లాడినా, సమాచార లోపమున్నా వాళ్ళ ముందు మనం తేలిపోతామేమో అని ఒకలాంటి భయం ఉండేది. అక్కడి నుండి సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన అంశాల మీద రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినప్పుడు, ఆ అంశాల మీద విశ్లేషణ చేసినప్పుడు మొట్టమొదటిసారి రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా నన్ను తన చేంబర్లోకి పిలిపించుకొని, ఎక్కడ చదువుకున్నావయ్యా నువ్వు, బాగానే మాట్లాడుతున్నావు, కాకపోతే లైబ్రరీకి వెళ్ళి ఇంకా లోతుగా నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ శాసనసభ ప్రొసీడింగ్స్ గురించి, ప్రొసీజర్స్ మీద, ప్రాక్టీసెస్ మీద అవగాహన తెచ్చుకుంటే సభలో అద్భుతంగా రాణించగలవు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, చదువుకొని సభలో మాట్లాడమని చెప్పి పెద్దలు రోసయ్య గారు 2007లో నాకు సూచన చేశారు. వారు ఇచ్చిన సూచనను ఆనాడు నేను ప్రతిపక్షంలో ఉన్నా. రోసయ్య గారు
ప్రతిపక్ష శాసన మండలి సభ్యుడు అని చూడకుండా ఉమ్మడి రాష్ట్రానికి చదువుకున్న ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను అవగాహనతో చట్టసభలలో మాట్లాడితే మన యొక్క గౌరవం పెరుగుతుందన్న ఆలోచనతోటి ఆ రోజు రోసయ్య గారు నాకు సూచన చేయడం జరిగింది. వారి సూచనతో చదువుకొని వారికే ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించే విధంగా శాసన మండలిలోనే మాట్లాడేవాడిని. ఆ మాట అన్నా, సార్ మీరు సూచన చేస్తూ నేను చదువుకొని వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగినప్పుడు, ప్రభుత్వం సమస్యలో ఇరుక్కున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ సమస్యను పరిష్కరించడానికి మిమ్మల్నే పంపుతాడు కదా, అది మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అని నేను వారిని అడిగిన. అంటే వారు అన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి, పాలకపక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలి, ప్రజాప్రతినిధులుగా ఇది మన బాధ్యత, దీంట్లో ఎవరం బేసిజాలకు వెళ్లాల్సిన పని లేదు. నువ్వు సమస్యలతో అవగాహనతో వచ్చి మాట్లాడితే మా ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తుంది, తద్వారా మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది తప్ప మీరు ప్రస్తావించారు కాబట్టి మేము వాటిని పరిష్కరించకుండా ఉండాలన్న ఆలోచన మన ప్రభుత్వానికి ఉండదు. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా అది నా బాధ్యత అని వారు చెప్పినప్పుడు నాకు ఆనందం కలిగింది. ఈరోజు అలాంటి స్ఫూర్తి కొరవడింది చట్టసభలలో. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే పాలకపక్షాన్ని ఏదో పోతుంది అన్నట్టుగానో, ప్రశ్నించే వాళ్ళని అసలు మాట్లాడించడానికి అవకాశమే ఇవ్వద్దు అన్నట్టుగానో పరిస్థితులు తయారైనాయి. ఆ పరిస్థితుల నుంచి బయటపడాల్సిన అవసరం ఉన్నది. ప్రతిపక్షాలు కూడా రోసయ్య గారు చేసిన సూచన ప్రకారం చదువుకోవడం ద్వారా సమస్యల పట్ల అవగాహనతో కూడుకున్న ప్రసంగాలు చేస్తే అవి సమస్యలను పరిష్కరించడానికే కాకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఉపయోగపడతాయి. తద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. తద్వారా శాశ్వతంగా ప్రజలలో ఒక చెరగని ముద్ర. ఈరోజు రోసయ్య గారు వారి కుటుంబం రాజకీయాలలో లేరు. రాజకీయ అవసరాల కోసం మనం వెళ్తే వాళ్ళు పరిష్కరించగలిగిన పరిస్థితుల్లో ఉండకపోవచ్చు. అయినా ఇన్ని వేల మంది ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక Telangana Chief Minister Revanth Reddy, who was set to inaugurate the 6-lane flyover from Zoo Park to Aramgarh on December 3rd, had unexpectedly postponed the event. The inauguration is now scheduled for December 9th. The delay is attributed to the incomplete construction of the service road connected to the flyover near the Zoo Park's main gate. Following the change in the opening date, the town planning department began demolishing 17 meals, hotels and other commercial structures near the zoo. The demolition has disrupted local businesses, especially hotels, making it difficult for tourists to purchase food and beverages. Aam Aadmi Party MLA Naresh Balian's legal troubles continues to escalate the Delhi, although he was granted bail in an extortion case by the Rose Avenue Court on Wednesday. Police immediately arrested him again under the Mukoka Control of Organized Crime Act in connection with a year-old extortion case and a viral audio involving gangster Kapil Sangwan. Naresh Balian, who represents Uttam Nagar in Delhi, was initially detained by the crime branch on Tuesday night. AAP leader Manish Sisodia voiced strong opposition to Balian's arrest, accusing the BJP of targeting opposition leaders with false cases and misusing harsh laws like Mukoka. Challenge the grounds of arrest in the Mukoka because there are some provision and the police has not followed the provision. जैसे अभी हमने बताया कि हम डार्क हैं, सच्ची बात तो है कि अभी तक पुलिस भी डार्क में है. पुलिस के पास भी कुछ नहीं है जो कहीं पाए कि किस तरह से क्या है. जो आपने अभी सवाल किया कि जी कौन सी FIR है, पुलिस को नहीं पता.
हम पूछ रहे हैं, उनको नहीं पता। इवन वी कैन से कि जैसे भी बताया, प्लान और प्लांटेड चल रहा है। आज ले जाओ, कल देखें कुछ बना देंगे, कहीं कोई से एफआईआर ला देंगे। अगस्त 2024 में जो नंदू गैंग के खिलाफ हुई थी वो एफआईआर है, उसके अंदर वो कह रहे हैं नई एफआईआर नहीं हुई है। 16 अगस्त 2024 को एक एफआईआर हुई थी 165/24 एजीएस में, उसमें वो कह रहे हैं कि जी इसमें कनेक्टेड है, इसमें हमने इंटरोगेट करना है। अब इनको अरेस्ट कर रहे हैं क्योंकि इनको बेल हो गई, क्योंकि इनकी बेल हो गई इसलिए अरेस्ट किया है। और कल ये मैं बता रहा हूँ आपको, जैसे आज हम चैलेंज कर रहे थे, 3 दिन से ये चैलेंज कर रहे थे कि ग्राउंड ऑफ अरेस्ट इस केस में नहीं बनती, ऐसे ही उस केस में भी वी विल चैलेंज द ग्राउंड ऑफ अरेस्ट। How you can put a person behind the bar by saying that he is involved in Makoka by only mere saying? कहीं कोई प्रीवियस केस इनका हो, कहीं कोई प्रीवियस इन्वॉल्वमेंट हो, कहीं प्रीवियस उनके साथ लिंक हो। ओनली एन ऑडियो क्लिप जिसको आज तक, जो मैंने बताया 2023 में सीज कर चुके हैं, आज टाइम्स नाउ से वो सीज कर चुके हैं, आज तक उन्होंने उसमें कहीं भी किसी तरह का लिंक आज तक नहीं प्रूव कर पाए। आज वो अगर इसमें बेल हो गई तो चलो मकोका में ले लो, क्योंकि किसी भी और कोई ऑफेंस बन रही मकोका में, हमें कुछ प्रूव करने की जरूरत नहीं। हम कह देंगे जी हमें अभी इनका एसोसिएशन देख रहे हैं, हम इनका फैसिलिटेशन देख रहे हैं कि ये गैंग को फैसिलिटेट कर रहे थे या हम ये कर रहे हैं। कहने को कुछ भी है, ओरली जो कुछ है सब ओरल है, एवरीथिंग इज ओरल, नॉट ए सिंगल एविडेंस एज पर लॉ। एंड एज पर लॉ दिस अरेस्ट इज टोटली इलीगल एंड अगेंस्ट द लॉ। The Assam government, led by Chief Minister Hemant Biswa Sarma, has announced a complete ban on beef, cow or buffalo meat in the state. Under the new directive, beef will no longer be served in any restaurant, hotel or public function, nor will it be allowed to be consumed in public spaces. Chief Minister Sarma highlighted the success of the Prohibition of Cow Slaughter Act, which banned cow slaughter 3 years ago, and emphasized that the decision extends the ban statewide, whereas it was previously limited to areas around temples. This move comes amid growing political controversy surrounding beef in Assam. असम में हमें गो हत्या को निश्चित करने के लिए कानून लाया थे। आगे जाके हम ये निर्णय किया हो कि असम में गोमांस कोई भी रेस्टोरेंट और होटल में सर्व नहीं होगा। हमने कम्प्लीटली होटल, रेस्टोरेंट और पब्लिक प्लेस में बीफ को, हमें कंजम्पशन ऑफ बीफ, मांस को खाना हमने आज से बंद करने का निर्णय लिया। ये अभी हम पूरा स्टेट में एक्सपांड कर दिया हूं कि कोई भी कम्युनिटी प्लेस में, पब्लिक प्लेस में, होटल में, रेस्टोरेंट में आप इसको खा नहीं पाएगा। हमारे असम में हमें गो हत्या को निश्चित करने के लिए कानून लाया थे। ये 3 साल हो गया, उससे हमें काफी सफलता मिला हूं। लेकिन अभी आगे जाके हम ये निर्णय किया हो कि असम में गोमांस कोई भी रेस्टोरेंट और होटल में सर्व नहीं होगा, और साथ में कोई पब्लिक फंक्शन में भी या पब्लिक प्लेस में भी ये सर्व नहीं किया जाएगा। सो ये हमने कम्प्लीटली होटल, रेस्टोरेंट और पब्लिक प्लेस में बीफ को, हमें कंजम्पशन ऑफ बीफ, मांस को खाना हमने आज से बंद करने का निर्णय लिया। पहले हमारा ये निर्णय था कि मंदिर का 5 किलोमीटर तक, लेकिन ये अभी हम पूरा स्टेट में एक्सपांड कर दिया हूं कि कोई भी कम्युनिटी प्लेस में, पब्लिक प्लेस में, होटल में, रेस्टोरेंट में आप इसको खा नहीं पाएगा। तो ये हमारा जो हमने शुरू किया था 3 साल आगे, इसको आज हम थोड़ा और एक कदम। A delegation of Kerala MPs led by Congress General Secretary Priyanka Gandhi Vadra met Home Minister Amit Shah on Wednesday to discuss the landslide tragedy in Wayanad. Priyanka Gandhi urged the central government to provide immediate financial assistance to the victims of the landslide. She also called for urgent relief for the affected people and the restoration of essential infrastructure in the area. The Congress leader emphasized that the disaster should be addressed beyond party politics. मैंने ये भी जिक्र की कि मोदी जी गए थे और वो मिले पीड़ितों से, और जब मैं उन पीड़ितों से मिली, उनकी एक उम्मीद थी कि प्रधानमंत्री जी आए हैं, कुछ मदद मिलेगी, और अभी तक कुछ मदद नहीं मिली है। ये दुख की बात है, और मैंने सिर्फ ये अपील किया है कि राजनीति को परे करते हुए जितनी मदद कर पाए करें। देखिए, हमने जो वहाँ की स्थिति है उससे अवगत किया है उन्हें,
बताया है कि वहाँ पे किस तरह से जो हुआ, क्या क्या हुआ है और किस तरह से लोग पूरी तरह से बर्बाद हो गए, क्योंकि जो नदी है उसकी धारा ही बदल गई, तो पूरा पहाड़ चले गया उसके साथ। तो यहाँ तक कि एक फोकस्ड एरिया में है नेचुरल डिजास्टर, लेकिन उसका जो इफेक्ट है बहुत ही ज़्यादा है और लोग पूरी तरह से, उनके पास कोई सपोर्ट सिस्टम नहीं बचा। लोगों के परिवार, लोगों के घर, उनके बिजनेसेस, पाठशालाएं, जो भी था सब बह गया है। तो इस परिस्थिति में अगर केंद्र सरकार कुछ न करे तो लोग क्या उम्मीद रख सकते हैं। तो हमने अपील ये भी की कि राजनीति को परे करके जो मानवता के तहत, मानवता के आधार पर जो हुआ है, वहाँ के लोगों को, वहाँ के बच्चों को मदद की जाए। मैंने ये भी जिक्र की कि मोदी जी गए थे और वो मिले पीड़ितों से, और जब मैं उन पीड़ितों से मिली, उनकी एक उम्मीद थी कि प्रधानमंत्री जी आए हैं, कुछ मदद मिलेगी, और अभी तक कुछ मदद नहीं मिली है। ये दुख की बात है और मैंने सिर्फ ये अपील किया है कि राजनीति को परे करते हुए जितनी मदद कर पाए करें। We have given representations to the Prime Minister also, Home Minister also. The devastation that has happened in that area is complete. It is a small area in which whatever was in the way of the river, when the river changed course, it has taken away. So it is not just a question of people losing one member of a family, or maybe some part of their home, or some part of their life. The people who are affected have lost absolutely everything. There are people who have lost every member of their family, young children. They have no support system. And in such circumstances, if the center cannot step up, then it sends a very bad message to the entire country actually. And especially to the victims. The Prime Minister visited, he met the victims. I personally spoke to them, and even after he met them, they expressed that now he has come, maybe we will get some relief from the center. 4 months have passed and that relief has not been forthcoming. So I have appealed to the Home Minister, and he has listened to us very kindly. I have appealed to him that we rise above politics and truly recognize the pain and the suffering that these people have gone through. Because the suffering is immense. As I said, there are children who have lost every single member of their family. Who can they turn to if they cannot turn to Government of India, if they cannot turn for any help or assistance? Houses have been washed away. Everything has been washed away. So it is just on behalf of all the MPs of Kerala, it was our appeal to them that they should consider this very seriously and be more forthcoming with the relief so that these people can rebuild their lives. मैम, होम मिनिस्टर ने क्या आप लोगों को कहा, और कल बताया जा रहा है कल शाम तक उन्होंने कहा कि कुछ डिटेल्स देंगे, क्या उन्होंने कहा है कि जो किया गया है और जो हो सकता है। Former Prime Minister of Bangladesh Sheikh Hasina has strongly criticized the country's interim government chief Mohammad Yunus for his alleged involvement in the genocide of minorities and his failure to protect them. Speaking online at an event in New York, Sheikh Hasina accuses Yunus of playing a significant role in the conspiracy behind these atrocities. She further claimed that, like her father Sheikh Mujibur Rahman, there was a plot to assassinate her and her sister Sheikh Rehana. Additionally, Sheikh Hasina recalled her forced departure from Bangladesh to India after an attack on her official residence on August 5th following anti-government protest. In a historic turn of events, French Prime Minister Michel Barnier's government has fallen following a no-confidence motion, marking the first such instance in 60 years. This political upheaval has intensified pressure on President Emmanuel Macron to resign. The opposition parties had long been critical of the government's policies and its handling of various crises, which eventually led to the introduction of the no-confidence motion. With the political crisis now deepening, it is anticipated that President Macron may soon face significant decisions regarding his future in office. This development is expected to further complicate the political landscape in France.
That's all for today. Stay connected for more updates. Thank you.